పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు మీ ప్రియ పిల్లలు వారు ఇంట ఈరోజు పరిశుద్ధ సంఘాన్ని ఆహ్వానించి మిమ్మల్ని స్తుతించుటకు, మహింపరచుటకు దేవా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వారికి వీలు కలుగజేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు విని దాన్ని వారి జీవితాలు నెరవేరుస్తారని, వారు కోరుకున్న, వారు ఆశించిన దేవా జీవితాల తండ్రి వారికి అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన మూలంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ఆయన ప్రతి వారు కూడా దాన్ని పరిశీలించి దాన్ని చొప్పున చేయడానికి కృపనివ్వండి. వినికిడిలో ప్రతి వారు ఆ పరిశుద్ధ వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. రైట్ ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ దేవుడి సన్నిధిలో నేర్చుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కంటెంట్ ఏంటంటే, మన జీవితంలో జరుగుతున్న అనేక సంఘటనలు, దానికి మనం ఎక్కడో దగ్గర ఏం కావాలనుకుంటామండి? ఒక టర్నింగ్ కావాలనుకుంటాం. అలా టర్నింగ్ ఇచ్చే వాళ్ళ కోసం మనం ఏం చేస్తామండి? ఎదురు చూస్తుండే కదా. అలాంటి టర్నింగ్ ఇచ్చే ఒక ఇన్సిడెంట్ చరిత్రలో జరిగింది. సో మనం ఎప్పటికైనా ఆయన వైపు తిరగగలిగితే మన జీవితాలకు బాగుంటుందని ఈరోజు ఈ పాఠం ద్వారా అయితే మనం నేర్చుకుందాం అండి. ప్రియులారా, ఎవరైనా ఎదురు చూస్తున్నది వారి కళ్ళ ముందు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఎవరైనా దేని గురించి ఎదురు చూస్తుంది వారి కళ్ళ ముందు ఉంటే ఆనందం ఉంటుందా, ఉండదా? మీకుందా ఎప్పుడైనా అలాంటి ఆనందం? మీరు ఎదురు చూసి మీకు ఎప్పుడైనా దొరికిందా? జాబ్ కోసం కొందరిని ఆశిస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అవి కానీ, లేదంటే ఏదైనా ఒక సమస్య, కోర్టు సమస్య, భూ సమస్య ఉన్నప్పుడు అది తీరిపోయి మనకి అనుకూలంగా రావటం, మనం ఆశించేది మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆశించింది మన దగ్గరకు వచ్చినా దాని యందు మనకు ఆనందించే మనసు లేదంటే కారణం ఏమంటారు అమ్మా? అంటే మనం ఊహించినది ఒకటి కానీ ఇంకొకలా వచ్చింది, కానీ అదే మనం అయితే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ చిన్న సత్యాన్ని ఈరోజు ఈ చిన్న అంశం ద్వారా మనం నేర్చుకుందాం అండి. ఎందుకంటే దేవుడు మనకి ఏదైనా ఒకటి ఇస్తాడండి. నువ్వు అడుగుతావు దేవుణ్ణి, ఆయన అడిగిందల్లా ప్రతిదీ ఏం చేస్తాడు? ఇచ్చే దేవుడు. ఆయన ఏమంటాడు చెప్పండి? సువార్తల్లో మీరు అడుగుడి ఇయ్యబడును అన్నాడండి. అడిగితే ఇస్తానన్న దేవుడు ఇశ్రాయేలీలకు కూడా అడిగారు. అడిగిందేదో వాళ్ళ కళ్ళ ముందే ఉంచాడు. కానీ వారు దాన్ని గ్రహించలేదు, వారు దాన్ని స్వీకరించలేదు. అర్థమవుతుందా? ఈరోజు మన జీవితాలకు కూడా దేవుడికి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయట్లేదా? అందరూ చేస్తున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? నాకేం అక్కర్లేదు ప్రభా, అన్నీ నీకే కావాలి ప్రభా, నీకే మహిమ కలగాలి ప్రభా అని అంటున్నారా? నాకు అది కావాలి, ఇది కావాలి, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, మొదటి ఏ విషయం, సెకండ్ ఏ విషయం, థర్డ్ ఏ విషయం, ఇలా ఆర్డర్ వైజ్గా పెడతాం. అవునా? హోటల్లో మెనూ బారు మన కింద మన ముందున పడేస్తారు టేబుల్ మీద. ఎవరు? వెయిటర్ వచ్చి సార్ ఆర్డర్ ప్లీజ్ అంటాడు. అది చూసి చదువుతాం. అలా దేవుడి ముందు కూడా ఆర్డర్ వేస్తాం అన్నమాట. నాకు అది ఇది అని. అది ఇచ్చింది దేవుడు ఇస్తాడా? ఇచ్చినా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నా అంటే, ఇర్మియా గ్రంథం నుంచి ఒక మంచి సంగతి మీకు గుర్తు చేస్తాను. 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం నుంచి 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం నుంచి 23వ అధ్యాయము 5 నుంచి 6 వచనం చదువుకుందాం అండి. యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించుదును, అతడు రాజై
పరిపాలన చెయ్యను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినముల్లో యోధ రక్షణ నందును, ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించును. మనకు నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టుదురు. ఈ వాక్యము ఎవరి గురించి చెప్తుంది? ఎవరి గురించి చెప్తుంది? ఎవరు బాగా చెప్తారు? సరే, ఒక్కొక్కరు అభిప్రాయం. ఎవరి గురించి చెప్తుంది? దావీదు గురించి ఒకరు అన్నారు, ఇంకెవరన్నారు సొలొమోను కోసం అంటున్నారు, ఇంకా యేసుక్రీస్తు అని ఇంకొకరు అన్నారు. వాక్యం దేని గురించి చెప్తుందంటే 1వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడున్న అబద్ధ ప్రవక్తలందరినీ చెత్తకొడుతూ వాళ్ళ బోధలు ఎండగడుతూ మెస్సియా రాబోతున్నాడు. మెస్సియా అంటే ఎవరు? మెస్సియా అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం. ఇది అంటే యేసుక్రీస్తు వారు గురించి ఎందుకు వాళ్ళంతా అడుగుతున్నారు? అంతకుముందు రాజులు లేరు వాళ్ళకి? చాలా మంది రాజులు ఉన్నారు కదా, ఏమహామిల్ రాజులు ఉన్నారు. రాజురికంలో చూస్తే నంబర్ 1 రాజు ఎవరు వాళ్ళకి? దావీదు, కింగ్ డేవిడ్, అవునా? ఆ తర్వాత సొలొమోను. ప్రవక్తల్లో చూస్తే నంబర్ 1 ప్రవక్త వాళ్ళ దృష్టిలో ఎవరు? మోషే గారు. తర్వాత మిగతా ప్రవక్తలు. విషయం ఏంటంటేనండి, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. మరి వీళ్ళు అడిగారా లేకపోతే దేవుడు ఇస్తానన్నాడా? ఎందుకంటే దేవుడు ఇస్తానన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు సరిగా వండుకుంటా వాళ్ళు పొరపాట్లు చేస్తారు. పొరపాట్లు చేస్తే ఏం చేస్తారు? పాపానికి ఫలితంగా దేవుడు వాళ్ళని రకరకాల శిక్షలకు, తీర్పులకి, అనేక మంది రాజులకు అప్పగించేస్తారా? మీరు వెళ్ళిపోయిన మిమ్మల్ని అందరం కూడా మళ్ళీ సమకూరుస్తాను, మిమ్మల్ని అందరూ ఒక చోట చేరుస్తాను. చేర్చనే కాదని మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను? పరిపాలన చేస్తాడు నాకు. అంటే ప్రజల యొక్క ఆవేదనలో, బాధలు ఉన్నప్పుడు ఎలాగైతే మొరపెడతారో వాళ్ళు మొరపెట్టుంటారు. బహుశా దేవుడు ఇర్మియా ద్వారా చెప్పించాలనుకున్న సంగతి. మనం కూడా మన ఆవేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఏం చేసాం? ప్రార్థన చేస్తున్నాం లేదా? అలా చేయకపోతే మీ బాధలు, కన్నీళ్ళు ఎప్పుడు తీరవండి. ఏదైనా మనం దేవుని పొందుకోగలం. మనం దేవుడు ప్రమేయం లేకుండా పొందుకుంటాం అనుకుంటాం, కానీ అది దేవుడిదయ్యే. కాబట్టి మీరు ఏం పొందుకోవాలన్నా దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఆయన అడగాలి. ఇశ్రాయేలు కూడా అడిగారు. అడిగితే ఆయన వారికి అనుగ్రహించాడు. రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించేదను. ఆ నీతి చిగురు ఎవరండి? ఆలోచించండి. దావీదుకి నీతి ఉందా? అబ్రహాము గురించి నీతి స్టార్ట్ అయిపోయిందంటే. విశ్వాస సంబంధమైన నీతి ఎప్పుడు స్టార్ట్ అయింది? ధర్మశాస్త్రం మూలమైన నీతి కాదు. విశ్వాస సంబంధమైన నీతి అబ్రహాము విశ్వాసులు తండ్రి అయితే, దాని తర్వాత దావీదు కూడా. ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? సౌలు కంటే నమ్మకస్తుడు తన మాటల పట్ల. తన మాటలు నెరవేర్చడు. దేవుడి దృష్టిలో ఏంటని అబ్రహాముకి నీతి కనిపిస్తే, దావీదు గారు కూడా నీతిమంతుడేనా? నీతిమంతుడే. ఈ నీతిమంతుడైన దావీదుకి నీతికి చిగురట. చిగురటి తెలుసు కదా, చిన్న చిగురు వచ్చింది ఇంకా పెద్ద మొక్క, చెట్టు అయిపోయి విస్తరించిపోద్ది అన్నమాట. అంత గొప్పగా ఈ నీతిని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన. నీతి చిగురు పుట్టించును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. చూడండి, ఆయన రాజుగా పుడతాడు, రాజుగా వస్తాడని అయితే ముందుగానే దేవుడు చెప్పాడు. ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుందండి ఆయన రాజ్యం? మరి ముందు చెప్పాడు కదా దేవుడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానమును కలుగజేయదును. నీ దినాలు సంపూర్తి అయిపోయినప్పుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యాన్ని అతనికి స్థిరపరచుదును. చాలండి. నీ మట్టుకు నీ సంతానమును 16వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను.
నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము 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 అంటే ఏ రాజ్యమైన ఎంతకాలం ఉంటుంది అంటే మా అయితే 200 ఏళ్ళు, ఓ 300 ఏళ్ళు, లేకపోతే 400 అనుకోండి. అంతగా చేసిన రాజ్యాలే కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంకి వచ్చి ఎంతకాలం పరిపాలించారు? ఎక్కువగా అంటే 200 సంవత్సరాలు. ఏదైనా ఏ సామ్రాజ్యం 400 ఏళ్ళు 500 ఏళ్ళు అంతకు మించి లేదు. 1000 ఏళ్ళు పరిపాలించే ఏమైనా ఉన్నాయా? దావీదుకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచదన. నీ సింహాసనం నిత్యము స్థిరపరచడాడు. అంటే యేసుక్రీస్తు వారు గురించి ప్రవచనం అంటే ఆయన వచ్చి ఏం చేశాడంటే తెలుసండి, నిరంతరం ఉండే రాజ్యాన్ని స్థాపించాలని దేవుడు ఆలోచన. ప్రజలు ఏమనుకున్నారు? ఈ మాటని తప్పుగా అపార్థం చేసుకున్నారు. ఏది? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, అతడు రాజే పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. మెస్సయ్య అంటే అర్థం ఏంటండి? అభిషిక్తుడు. దేవుడు తను అభిషేకించిన అభిషిక్తుడు వచ్చి ఏం చేస్తాడట? ఏమంటే దేవుడే గనుక భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తే మనం ఏం ఆశిస్తాం? తిండికి డోకా లేదు, బట్టకి డోకా లేదు, ఇంక దేనికి ఉండదు? వ్యాధి బాధలు ఉండవు, సమాధానం అన్నీ. అస్సలు ఓ విధంగా చెప్పాలంటే ఎలక పిల్ల ఉన్నా మనం పంది పిల్ల తయారైపోతాం అనమాట. ఈ ఉపమానం బాగాలేదా? అయితే ఇంకోలే చెప్తా. సన్నగా రేవట్లాగా ఉన్న మనం పెద్ద డ్రమ్ములో తయారవుతాం అన్నమాట. ఇక పని లేనప్పుడు ఏం చేస్తాం? కూర్చొని తింటే కదా, అంతే కదండి. అలా అయిపోతాం లేదా? అలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరు? ఇశ్రాయేలీయులు. అమ్మా దేవుని రాజ్యంలో ఇవన్నీ జరిగిపోతారా? ఆయన వచ్చి కత్తి చేత, అవునా, మనకు మంచి శత్రువులందరి దగ్గర ఓడించేసి మనకి విజయాన్ని ఇస్తారు అనుకుంటారు. కానీ యేసుప్రభువు వచ్చి ఏ రాజ్యం స్థాపించారు? ఆయన కత్తితో రాజ్యాన్ని స్థాపిస్తే ఈ కత్తి చేత పట్టుకుని 8వ రోజు కత్తితో పోతారు లేదా? పోతారు. అందుకనే ఆయన రాజ్య స్థాపన ఎలాగ స్థాపించాడంట? శరీర సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఇశ్రాయేలీయుల దగ్గరికి ఆయన వచ్చి ఏం చేస్తున్నాను ఇక్కడ చెప్పారు కదండి. 5-6 వచనం చదువుతున్నాను. ఆయన భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆయన వచ్చి చేసే పని ఏంటంటే వివేకముగా నడుచుకుని కార్యాలు జరిగిస్తాడు. రెండోది భూమి మీద నీతి న్యాయాలని జరిగించును. మనం అందరూ దేవుడి నుంచి కానీ రాజు నుంచి ఏం కోరుకుంటాం? న్యాయం కావాలి, నీతి కావాలంటాం, ధర్మం కావాలంటాం. ఐ వాంట్ జస్టిస్ అని రోడ్ ఎక్కుతాం. మాకు జస్టిస్ కావాలి. ఒక ఆడపిల్ల అత్యాచారం గురైతే మాకు జస్టిస్ కావాలంటారు. ఇంతేనా? ఓ పెద్ద ఆయన అందరు నలుగురు చెత్తకొట్టి చంపేశారు అనుకోండి, మాకు జస్టిస్ కావాలంటారు. మనకి న్యాయం కావాలి. ఈరోజు నిజంగా మనకు న్యాయం జరుగుతుందా? పేదోడికి న్యాయం జరుగుతుందా? ఎవరికి న్యాయం జరుగుతుంది? మరి మనకి న్యాయం జరగలేదంటే ఎలాగా? మనం ఎన్నుకున్న పాలనే అసలు ఎవరికే గుద్దు ఓటు ఎవరు గుద్దారు? మనమే గుద్దా? ఎవరికి వేసారు ఓటు? ఆ వేసినాడు పైన ఉన్నాడు. మరి ఏమైంది? మీకు న్యాయం దక్కట్లేదేంటి? చూడండి, లాడకి వేసాడు గ్యాస్ డబ్బులు, మాకు వేయలేదండి. గ్యాస్ డబ్బులు వచ్చి వాళ్ళకి ఫీజు వేసాడండి, మాకు వేయలేదండి. మాకు అన్యాయం చేశాడండి. వాళ్ళకి మాత్రం ఏం చేశాడు? చాలా మంది ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, మాకు ఇల్లు, మాకు అన్యాయం చేశారు. ఇలా మీరందరూ అలా అన్యాయం చాలాసార్లు అంటుంటాం. మనం అంటుంటాం. మనిషి ఆశాజీవండి. ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. మనకి ఇంకా 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 కావాలనుకుంటాం. లోకంలో మనం సాధారణంగా అనుకోమంటే కూర్చోడానికి చూటిస్తే ఏం అడుగుతారట? పడుకోవడానికి మంచం అడుగుతారట. సరే పడుకున్న ఏసీ లేదండి, ఏసీగా చూస్తాడు, గది కాసి పై కాసి. ఇలా ఉంటుంది మనుషులు. అంటే ప్రజలు వారికి ఉన్న ఆలోచనలు ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదండి, సాటిస్ఫాక్షన్ అనేది చేయలేదు. అలాంటి సమయంలో ప్రజలు తీవ్రమైన అసంతృప్తి. గత ప్రభుత్వం వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఎన్నుకున్నారు. అసంతృప్తి, వాళ్ళకి అన్యాయం అయిపోయింది, ఫీల్ అయిపోయారు కాబట్టి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాను. వీళ్ళు కూడా అది స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ న్యాయం చేస్తామండి. ఏం చేశారో లేదో మీకే తెలుసు, నేను చెప్పనది. ఎందుకంటే మీ అందరూ బాగా తెలుసు కదా. ఇప్పుడు ఇలాంటి న్యాయం అన్యాయాల లోకంలో ఉన్నాయండి. ఇవి సరిచేయడానికి వచ్చాడు ఎవరు? ఏ రాజు కూడా, ఏ చట్టం కూడా సరి చేయలేని దాన్ని యేసు లోకానికి వచ్చి ఏం చేస్తారట? నీతి న్యాయములను జరిగించును. ఇంకేమంటాడు?
అతని దినముల్లో యోధ రక్షణ నందున ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకి నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టుదురు అంటారండి. చూడండి, వారిని ఇశ్రాయేలు ఎగిప్తు దేశం నుండి రప్పించిన యెహోవా జీవముతోడు ఇక ప్రమాణం చేయక అని ఇలా చెప్పుకొస్తున్నమాట. వాళ్ళ గురించి చెప్పే మాట అంటే వాళ్ళందరిని ఏం చేస్తారంటే ఆయన కాపాడడానికి, రక్షించడానికి వచ్చాడండి. అంటే ఇది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న దేవుడి నుంచి కావలసిన ఒక కార్యం. ఇంతేనా? మెస్సీయ వస్తాడు, అభిషిక్తుడు వస్తాడు, మా జీవితంలో ఏం చేస్తాడు? ఒక నూతన వెలుగుని, ఒక నూతన జీవాన్ని, సమాధానాన్ని, మా జీవితంలో అన్యాయం ఉన్న మా బ్రతుకుల్లో న్యాయాన్ని, మా జీవితంలో అధర్మంగా ఉన్న మా బ్రతుకులకి ధర్మాన్ని ఆయన స్థాపిస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. అవునా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కత్తితో చేస్తాడని, ఈ భూ సంబంధంగా చేస్తాడని. కానీ దేవుడు చెప్పింది ఏడిది? నీతి న్యాయాలని కత్తితో చేసేదా? దేంతో చేసేదండి అది? ప్రేమతో చేసేవా? కత్తితో అయితే కుదరదు కదా. కత్తి ఎప్పుడు కూడా ద్వేషాన్ని కోరుతుంది, కత్తి ఎప్పుడు కూడా పగనే కోరుతుంది. ప్రేమ అలా కాదు కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఆశించినట్టుగా ఆశించారు. ఈరోజు యేసుక్రీస్తు వారిని ఎందుకు ఇశ్రాయేల్ అంగీకరించట్లేదు? రీజన్ ఏంటి చెప్పంటారా? వారు ఆశించింది ఒకటి, ఆయన వచ్చిన విధానం మరొకటి. మీకు తెలుసా, యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టేశారు. యేసుక్రీస్తు వారు దాని గురించి ప్రవచనం స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఇవి రాతి మీద రాయి కూడా ఉండకుండా పడద్రోయబడి చెప్పాడు. ఎందుకంటే ఆ దినాలు వచ్చే యేసుక్రీస్తు దాని గురించి ముందే ప్రవచనం చెప్పారన్నమాట. వాళ్ళకి ఆ రోమన్ ఎంపైరిజంతో, రోమన్ ప్రభుత్వంతో చాలా గొడవలు ఉన్నాయి. మత సంబంధమైన రాజకీయమైన గొడవలు ఉన్నాయి. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజానికానికి, గవర్నమెంట్కి. యేసుక్రీస్తు కాలంలో కొంచెం అది లాలుచి పడినట్టుగా కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు అదంతా అవి పీక్ లెవెల్కి వెళ్ళిపోయి, తారాస్థాయికి వెళ్ళిపోయి వాళ్ళ మీద తిరుగుబడి చేసి ఇశ్రాయేల్ అందరూ. అందువల్ల ఏమైంది? యెరూషలేము దేవాలయాన్ని టైటస్ చక్రవర్తి కుమారుడు నాశనం చేశాడు దాన్ని. అంటే మొదట మాత్రం చూడండి, అందుకని హేరోదు పేతురుని ఎవరిని? ఆంద్రేయని కత్తితో చంపడం యూదులకు ఇష్టమైన కార్యం అని అందదా లేదా? ఎందుకంటే ప్రజలను సాటిస్ఫై చేయాలి, ఈ తిరుగుబాటుని చేయాలి. ఇలాంటి ఒక రాజకీయ కారణాలతో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యకి వచ్చిన యేసును వాళ్ళు ఏం చేయలేదండి? నమ్మలేదు. వాళ్ళు దేవుడు అభిషేకించి పంపిన వ్యక్తినే, అభిషేక్తుడినే నమ్మలేదు. నేనేమన్నా మొదట మీకు పాయింట్ గుర్తుందా? దేవుడు మనం ఏదైతే అడుగుతాం అది మన దగ్గరికి వస్తుంది. కానీ వచ్చేది అది మనం అనుకున్న ఆలోచన బట్టి దాన్ని చూడకూడదు. దేవుడు ఇంకో కోణంలో దాన్ని మనకి ఎంత అవసరం అంత ఇచ్చాడు. ఆలోచించండి. సో దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? నువ్వు ఒకటి ఆశిస్తావు, కానీ దేవుడు దానికంటే గొప్పది, శ్రేష్టమైన ఇస్తాడు. భూ సంబంధం రాజ్యం అయితే రోమా ప్రభుత్వం కూలిపోయింది, గ్రీక్ ప్రభుత్వమే కూలిపోయింది, గ్రీక్ సామ్రాజ్యం కూలిపోయింది, బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, పారసిక సామ్రాజ్యం కూలిపోయింది అండి. అలాగే ఈ ఐగుప్తు సామ్రాజ్యం కూలిపోయింది. ఈ సామ్రాజ్యం నిత్యము స్థిరపరిచేదంటే దేవుడు అందుకని ప్రేమతో చేయాలనుకున్నాడు. మన జీవితాల్లో అసంతృప్తి ఏదైతుందో, అధర్మం ఏదైతే ఫీల్ అవుతున్నామో, అన్యాయం అని ఏదైతే బాధపడుతున్నామో, అది వ్యక్తుల మూలంగా కావచ్చు, లేకపోతే ఈ వ్యవస్థ మూలంగా కావచ్చు, వాటన్నిటినీ తీసేసి నీ జీవితానికి న్యాయం చేయడానికి, నీ జీవితంలో ధర్మాన్ని స్థాపించడానికి, నీ జీవితాన్ని రక్షించడానికి దేవుడు మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. అది నువ్వు గ్రహించుకోవాలి. నీ కోణంలో నువ్వు చూడకూడదు, దేవుని కోణంలో దాన్ని అయితే చూడగలగాలి. ఇశ్రాయేల్ ప్రజలకి యేసుక్రీస్తు వస్తే ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారట? ఓ మాట చూద్దామంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. కాగా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన సొంత వారి ఆయన్ని అంగీకరించలేదట. ఎందుకని? ఆయన వచ్చిందేమో దేవుని ప్రేమరాజ్యాన్ని స్థాపించాలని వచ్చాడు, దైవరాజ్యం స్థాపించాలని. వీళ్ళే రాజ్యం చూడాలనుకున్నారు? ఈ లోకంలో ద్వేషంతో అండి నిండుకున్న రాజ్యం కావాలనుకున్నారు అనమాట. ఇతర రాజ్యాలపై ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళపై యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. వారందరినీ శుభ్రంగా చెత్తకొట్టేయాలి దావీదులాగా. అవునా? సొలొమోను యుద్ధాలు చేసి మొత్తం ఆ కాలంలో ఎవరు తిరుగుబాటు చేయకుండా అనిచేశారు కదా, అలా చేసేస్తే మనం బాగుంటాం అని అనుకున్నారు. కానీ ఈయన వచ్చి ఏం చేశాడు? కత్తి చేత పట్ల, ఏమండి అండి, ఆయన అంబులు చేత పట్ల దేవుని మాటని ప్రేమగా సమాజానికి పంచడానికి
బాటలు వేశాడు, అదే త్రోవలో నడిచాడు. ఇది వాళ్ళకి నచ్చలేదు. ఓ విధంగా చెప్పాలంటే, అంటే ఈ కోణాలు ఎలా చూడండి, తప్పు కనుకోకండి. వాళ్ళేమో గొలియాతు లాంటి ఒక సూర్యుడికి వస్తాడేమో అనుకోండి అభిషిక్తుడు అంటే, కానీ ఆయన ఎలాగ వచ్చాడండి? దావీదులాగా చాలా చిన్నోడిగా వచ్చాడండి. సామాన్యంగా ఉన్నాడు కదా దావీదు గొలియాతు కంపారిజన్ చేసుకుంటే. నీకు అర్థమవుతుందా? ఈయనేమో స్పిరిచువల్గా వచ్చాడు, వాళ్ళేమో శారీరకంగా చూస్తున్నారు. సో దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు నువ్వేమో ఫిజికల్గా చూస్తావు, కానీ దేవుడు దాన్ని స్పిరిచువల్గా మనకి ఏం చేస్తుంది, దాన్ని ఏం చేస్తున్నాడు, మనకి సజెషన్ చేస్తుంటాడు. నీ కళ్ళ ముందు ఒక పెడుతుంటాడు, కానీ నువ్వు దాన్ని గ్రహించుకోగలిగితే నీ ఫిజికల్ సమస్య ఏదైతుందో, బాహ్య సంబంధమైన సమస్య ఏదైతుందో, అంతరంగంగా ఉన్న దాని ద్వారా దేవుడు ఏం చేస్తుందని పరిష్కరిస్తాడు. నువ్వు నమ్మగలిగితే. ఇశ్రాయేలు ప్రజలు ఇది నమ్మలేదండి. అందుకనే ఎప్పటికీ కూడా వారు మెస్సియా వస్తారంటే, ఈ వాక్యం నెరవేరబడినప్పటికీ వారి మధ్యకి వచ్చిన మెస్సియా రాజుగా, నీతికి చిగురుగా వచ్చినప్పుడు కూడా మరి ఇంకా రాలేదనుకుంటున్నారు. ప్రియులారా, ఆయన స్వకీయ వద్దకు వస్తే ఆయన అంగీకరించలేదట. ఈరోజు దేవుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని, అక్రమాన్ని, ప్రతి అధర్మాన్ని తీసేయడానికి దేవుడు నిన్ను తన ప్రేమపూర్వకమైన మాటల చేత సంధిస్తున్నాడు. నీలో ఏదైనా లోకం పట్ల, నీ జీవితం పట్ల అన్యాయమైందని బాధపడుతున్నావా? నీ జీవితం అది లాస్ అయిపోయింది. ఈ అన్యాయాలకి, అక్రమాలు చాలా మంది ఫీల్ అవుతారు. నేను నా జీవితకాలం అంతా కూడా మీకోసం సేవ చేసి నా జీవితం లాస్ అయిపోయింది అంటారు ఒక తల్లి. ఏదో సినిమాలో ఉంటుందండి, అమ్మ రాజన్ అన్నమాట. ఆవిడ తిరుగుబాటు చేస్తుంది. ఆ తల్లికి పాత్ర ఏమి ఇవ్వరు, ఆమెను ఒక మిషన్లో చూస్తారన్నమాట. అంటే ఆ టైప్లో ఆమె ఫీల్ అయిపోయి చేస్తారన్నమాట. ఆవిడ ఏమంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఆవిడ ఏమనుకుంటుందంటే, నాకు న్యాయం చేయలేదు, మీకు అందరికి న్యాయం చేశాను అని ఒక తల్లి ఫీల్ అయిపోతుంది ఆవేదన. నిజానికి ఆడలు చూడండి, ముసలైపోయి వచ్చే స్టేజ్ రే మీకోసం నా జీవితం అంతా ఏం చేశాను, ధారపోసాను రా. మీరు ఎవ్వడూ నన్ను చూడలేదు, మీరు ఎవడూ నన్ను ప్రేమించలేదు, నేను మా ఆయన కష్టపడి పెంచారా, ఈరోజు మీ ముసలాయిలకు చెప్పి మూల పడేశారు. అంటే ఏం చేశారు వీళ్ళు పిల్లలు? న్యాయం చేశారా? తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉన్నారా, ద్వేషంతో ఉన్నారా? బొత్తుగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే చాలా సందర్భాల్లో మనం అన్యాయం అయిపోతుంటాం. అంటే మనకు తెలిసిన వారి ద్వారా, మన వారి ద్వారా అయినా మన బతుకులు అన్యాయం అయిపోతే ఎప్పుడు బయట నుంచి కాదండి, మనకి తెలియనోడు ఎవరి నుంచో కాదు. మనకి తెలిసినోడు ఏం చేస్తాడు మనల్ని, మనకు తెలిసినోడు మనల్ని న్యాయం చేస్తాడు. మరి న్యాయం చేయవలసినోడు ఎవడు? అదే చేయాలి, కానీ అటు చేయడు. కానీ మన న్యాయం చేసేది ఎవరు? మన జీవితాలకి దేవుడు. ఆయన ఎలా చేస్తాడు? వ్యక్తి రూపంలో చేస్తాడా, మాట రూపంలో సాయం చేస్తాడా? ఏం చేస్తాడు అంటే, దేవుడు కొన్ని సందర్భాలు బట్టి ఒక వస్తువునిచ్చో, లేకపోతే నువ్వు ఏదైతే నష్టపోయేదాన్ని బట్టి వస్తువునిచ్చు, లేదంటే ఒక వ్యక్తి ద్వారా, లేదంటే ఎక్కువగా దేవుడు ఈ మాట ద్వారా ఏం చేస్తాడండి, తన ఆత్మ ద్వారా మనకి ఏం చేస్తాడండి, సహాయం చేస్తాడు. మర్చిపోకండి. అసలు మెస్సీ వచ్చి చేసే పని ఏంటి చెప్పండి? మెస్సీ యేసుక్రీస్తు వచ్చి చేసే పని ఏంటి చెప్పండి? ఏం చేశాడు ఆయన? ఇన్ని సంవత్సరాల వాక్యం అంటున్నారు, చెప్పండి. లోకంలో తప్పుడు పనులు చేస్తున్న వారి వల్ల ఆ తప్పుడు పని చేస్తున్నాడు నాశనం అయిపోతుండు, ఆ తప్పుడు పని చేయనాడు కూడా నాశనం అయిపోతుండు. అలాంటి వాళ్ళందరినీ విడిపించడానికి వచ్చాడు, సరి చేయడానికి వచ్చాడు. ఓకేనండి. ఇంక దేనికోసం వచ్చాడు? మనం ఏదో ద్వేషాన్ని వెళ్ళగలుగుతూ మనల్ని తప్పుడు ద్రోవలు నడిపిస్తున్నాడు, ఆడి పేచ మనసడానికి వచ్చాడు. ఆడెవరు? సైతాన్ గాడు. అవునా? అంటే ఎక్కడ నీకు అన్యాయం జరగడానికి మెయిన్ మూలం ఉందో, ఆ మూలం ఎక్కడ ఉందో దాన్ని తుంచడానికి వచ్చాడండి. మనం అన్యాయం అయిపోబట్టి మనం వెలుగులో ఉండవలసిన చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. నిజానికి వెలుగులో ఉండాలి. అందరి ముందు నీ యొక్క తేజస్సు, నీ మాట, లేకపోతే నీ గొప్పగా కనవ. కానీ అన్యాయం అయిపోయి ఏమైపోతున్నాం? అన్యాయం అయిపోవడం ద్వారా చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎవరి ముందు కూడా మనం గొప్పగా తిరగలేం. మన జీవితాలు ఇదైపోయి కదా. ఎవరినో నమ్మో, లేకపోతే ఎవరికో సాయం చేసో, ఏదో చేసి ఏమవుతున్నాం? దెబ్బ పడుతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితిలో మనకి సహాయం చేసేది దైవమేనండి, మనుషులు కాదండి. ఆలోచించండి. యేసు లోకానికి వచ్చి చేసిన పని అదే. ఆయన అన్యాయం అయిపోయిన వారిని న్యాయం వైపు తీసుకొచ్చాడు, అధర్మంలో ఉంటున్న వారిని ధర్మంలోకి నడిపించాడు. నీతి అనే దాన్ని ఏంటో మనకు చూపించడానికి తన జీవితాన్నే ముందును ఉదాహరణగా పెట్టాడండి. దేవుని ప్రియమైన పిల్లలారా, ఎంత గొప్ప వ్యక్తిని చేరుకోవడం అంటే నీ జీవితానికి నువ్వు న్యాయం చేసుకోవడం.
నీ జీవితానికి నువ్వేం చేయాలి తెలుసండి? ధర్మపదం వైపు నడిపించుకోవడం, ఆయన నువ్వు కలిగి ఉండడం, ఆయనతో నీ జీవితాన్ని చేసుకుని. నిజం చెప్పాలంటే విశ్వసనీయత, నమ్మకం అనేది దైవం దగ్గర ఉంటే, తండ్రి దగ్గర ఉంటే, ఆ విశ్వసనీయత నీ దగ్గరికి వచ్చింది నీ జీవితాన్ని నిలబెట్టడానికి, నీ జీవితానికి కట్టడానికి, నీ జీవితానికి న్యాయం చేయడానికి, నీ జీవితాన్ని నీతి పదంలో నడిపించడానికి. మరి ఉందా? మరి నువ్వు చేరుకుంటున్నావా? నువ్వు యేసుని నమ్ముతూ కూడా ఇంకా నువ్వు అన్యాయం చేస్తుంటే, ఇంకో వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చిన మెస్సీయని, అభిషిక్తుని, దైవరాజ్య స్థాపన కోసం వచ్చి, అంటే ఈ లోకరాజ్యంలో ఉంటే ఏదో ఒక రోజు కాలం చేసిపోతాం, లేదంటే ఆ రాజ్యమే పోతుంది. రాజ్యాలు మారుతాయా? చేతులు మారుతాయా? కరెన్సీ మారినట్టుగా. కరెన్సీ ఈ రోజు నీ దగ్గర 1000 రూపాయలు ఉంటుంది, రేపు పొద్దున ఇంకోటి దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది. అది ఈ రాజ్యాలు మారిపోతాయి. కానీ దేవుని రాజ్యం నిశ్చలమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది. ఆ రాజ్యంలో నువ్వు చేరడం అంటే నీ లైఫ్ని సింగిల్ టైంలో సెటిల్ చేసుకోవడం అన్నమాట. నీ లైఫ్ని సింగిల్ టైంలో దాన్ని ఏం చేయొచ్చండి? హ్యాపీనెస్ వైపు నడిపించుకోవడం. మరి అలాంటి కండిషన్లో మన జీవితానికి ఆయన వచ్చాడండి. ఎవరు? యేసుక్రీస్తు. అంగీకరించలేకపోయారు వాళ్ళందరూ. ఈరోజు మనం కూడా మన క్రియల ద్వారా ఆయనని అంగీకరించలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. తీతుకు పత్రిక తెలుసు కదా, మనం ఆయన ఎరుగున్నాం చెప్పుకుంటాం కానీ మన క్రియలు ఎరగమన్నట్టు ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు పసిబాలుడుగా ఒక ఎంట పుట్టాడండి. ఎక్కడ? రాజుల ఇంట కూడా కాదు, ధనవంతుల ఇంట కూడా కాదు. ఎక్కడ పుట్టాడంటే ఒక యాజకుడి ఇంట కూడా కాదు కనీసం. అంటే ఒక ప్రత్యేక వేరే గోత్రం, యోధా గోత్రంలో పుట్టాడండి. ఆ పుట్టిన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే పడుకోబెట్టడానికి కూడా చోటు లేని స్థితితో వెళ్ళిపోయాడు కదా. అలాంటి ఆయన వచ్చి ఏమైనా న్యాయం చేస్తున్నాడు? ఉరుకుని నమ్ముతారు ఎవరైనా? ఏ రాజుల ఇంట్లో పుడితే న్యాయం చేస్తాడు అనుకుంటారు. కానీ ఒక పేదవాడి ఇంట్లో పుట్టిన న్యాయం చేయగలరా? ఆలోచించండి. సామాన్యమైన దృష్టితో చూడకండి. అందుకే దేవుని కార్యాలని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుడు నీకు చేయాలనుకుంటున్న మేలుని నువ్వు సామాన్య దృష్టితో చూడకు. అలా చూడగలిగితే దేవుని గొప్ప కార్యాలు నీ మనసుకు, నీ నేత్రానికి ఎప్పుడు కూడా తెలియదు. దేవుడు ఏదో చేస్తున్నాడు. ప్రతి ఇన్స్టెంట్ ద్వారా ఏదో దేవుడు మనకి ఏం చేస్తాడండి? నేర్పిస్తూనే ఉంటాడు. ఏదో మేలు మనకు చూపిస్తూనే ఉంటాడు. దాన్ని మనం ఏం చేయాలండి? నీ కోణంలో చూడకు, దేవుని కోణంలో చూడడానికి ప్రయత్నించు. నీ జీవితానికి న్యాయం జరిగిపోద్దంటే, నీ జీవితంలో మేలు జరుగుతుంది. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలుకి వచ్చిందండి. వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చిన ఆయన కాదనుకుని మనం ఎదురు చూస్తున్న దాన్ని మన కళ్ళ ముందుకు వస్తే దాన్ని మనం రిజెక్ట్ చేసుకుంటే తప్పెవరిది? మందా దేవుడిదా? ఆలోచించండి. మనం ఏట్లో కొట్టుకుపోతున్నాం అనుకుందాం సరదాగా. ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణకి నీటిలో కొట్టుకుపోతున్నాం, ఎయిర్లో. అప్పుడు ఏం చేయాలి? నాకు ఒక స్విమ్ సూట్ వస్తుంది అని అనుకుంటారా? సారీ, స్విమ్ సూట్ దాన్ని రాదు, అది చుట్టూరుగా ఉంటారు కదా, లైఫ్ జాకెట్ ఉంటే బాగుండు అనుకుంటా. అది రాదు అక్కడికి, నీ కండిషన్ అది కాదు. దేవుడు ఆ టైంలో నీకోసం లైఫ్ జాకెట్ తేడు. అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు సేవ్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఆ పక్కన ఏదో ఒక కొమ్మ నీకు దొరకచ్చు, అంతేనా? లేదు నాకు దేవుడు ఇది కాదు, ఇంకో లైఫ్ జాకెట్ పంపిస్తని చెప్పి అలా కొట్టుకుపోతూ ప్రార్థన చేస్తుంటే ఏమవుద్ది? కొట్టుకుపోతా కానీ ఉన్న అవకాశాన్ని అంతేనా? ఇది అంతే. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది లైఫ్ జాకెట్, కానీ దేవుడు చూపించింది ఏది? కొమ్మ. అది పట్టుకోలేదని మన జీవితం అంటుకొమ్మ అయిపోతుందన్నమాట. అంతేనా? కనుక దేవుడు మనం ఎక్స్పెక్ట్ చేసింది కదా మరొకటి ఇస్తాడు, బట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయట పడేస్తాడు. నేను అన్యాయమైన స్థితి నుంచి న్యాయమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. నువ్వు నమ్ము, ఖచ్చితంగా దేవుడైతే నీతో ఉంటాడు, దేవునికైతే సహాయం చేస్తాడు. సోదర సోదరిమణులారా, ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేక ఉన్నారు కాబట్టి తను ఎందరైతే అంగీకరించారో వారందరికీ అన్నాడు. మొదట మాత్రం ఏం చెప్పాడు ఇర్మీయా గ్రంథంలో? ఇగో ఆయన యోధా వారిని అందరినీ పాలించును అన్నాడా? అతని దినాల్లో యోధా రక్షణ పొందుతుందట. ఇశ్రాయేలులు నిర్భయంగా ఉంటారు. అంటే వాళ్ళ కోసమే ప్రయారిటీ ప్రవచనాల సారంగా. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కోరుకుంది ఏంటంటే కత్తులు కాంతారాలు కత్తి ఫైటింగ్ చేయాలనుకున్నమాట వాళ్ళు. కానీ యేసుప్రభు ఎలాంటి ఆయన అంటే ప్రేమతో వచ్చి అవసరం చంపుకుంటారా బాబు అని జీవితాన్ని అతికించాడు. ఎవరు? యేసుప్రభు వారు. చూసారా? దేవుడు న్యాయం నువ్వు అనుకున్న రీతిలో చేయడు, మరో రీతిలో చేస్తాడు. ఆ న్యాయం నీకు కావాలంటే
ఆ న్యాయం తెలియాలంటే దేవుని ప్రేమని తెలియాలి. దేవుడి పైన నీకున్న అంటే ఆ విశ్వాసాన్ని అది ఏం చేస్తుంటే నువ్వు న్యాయం తెలుసుకున్నావు లేదనేది అయితే స్పష్టంగా మీకైతే అర్థం అవుతుంది. అంటే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాడు, యోధా ప్రజల దగ్గరికి వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. నేను బ్రాండెడ్ వాడతా, ఇలాంటి చీప్ మాకెందుకు అనుకుంటారా? గొప్ప చెలేసేస్తుందండి. అప్పుడు బ్రాండెడ్ సెటర్లు ఉంటాయి, ఇవ్వచ్చు, దొరకవే. ఆ రోడ్డు మీద అమ్ముతాడు ఏవి 200-300 సెటర్లా సరిపోద్ది. ఇక్కడ ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు బ్రాండెడ్ కావాలి, ఎందుకంటే దుఃఖలు అంటుంటేనే ఆ చెలిగి అవుతుంది. మన చెలికి ఇప్పుడు బ్రాండెడ్ అక్కర్లే, మనమే బ్రాండ్ బాబులు కాదు కదా. చాలా మంది బ్రాండ్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. ఇక్కడ అండర్వేర్ ఎవరు చూడ అడికి బ్రాండే దండం, వాళ్ళకి డబ్బు ఎలా దొరుకుతున్నాయి కదండి. ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ ఉన్న చలికి సరిపోతాయి. లేదు నీ దేవుడు ప్రార్థన చేసి బ్రాండెడ్ ఇస్తానంటే స్విట్జర్లాండ్ పోవాలంటే అక్కడి నుంచి రప్పించుకున్నారు. అప్పుడు రెట్టింపు కష్టే పడుతుంది, అంతేనా? ఇక్కడ ఉంది కొనుక్కో. అలా ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీస్, అవకాశాలని కాలదనుకుంటే నీకు అది ఎప్పుడు కూడా దొరకదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించి ఈ సందేశాన్ని ముగిస్తున్నాండి. అపోస్తుల కార్యాల నుంచి 13:46 చూద్దాం. అపోస్తుల కార్యాలు 13:46 చూద్దాం. అప్పుడు పౌలును బర్నబయును ధైర్యముగా ఇట్లనది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవసరమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. అంటే ఇప్పుడు దేవుడు వాక్యం మన దగ్గరకు వచ్చిందండి. మా తాత ముత్తాతలు క్రైస్తవులండి, మా నాన్న క్రైస్తవుడు అండి, నేను క్రైస్తవుడినే. దేవుడు ప్రేమించి ఇచ్చాడు మనకి ఆధిక్యత. మా నాన్న చేసి మా తాత చేసి చాలే, నాకెందుకని మనం వదిలేసాం అనుకోండి, మనం ఏమైపోతాం? అప్పుడు మన జీవితం శేఖరమే అయిపోద్దా? అన్యాయం అయిపోద్దా? అన్యాయం అయిపోద్ది. సో వాళ్ళు అలిగేది బతికారు, మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు చివరి దాకా పట్టుకోలేదా? దేవుణ్ణి పట్టుకోవాలండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలా పట్టుకోకుండా ఏం చేశారట? వదిలేశారు. ఆ ఛాన్స్ ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చారు ఆ ఛాన్స్? అది అంటే దేవుడు నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. నువ్వు వదిలేసుకుంటే నీ పక్కడికి వెళ్ళిపోతుంది. ఆయన జాగ్రత్త. నువ్వు హ్యాపీగా ఉండవలసిన స్థానం మరొకటికి వెళ్ళిపోతుంది. నువ్వు రక్షించబడవలసిన స్థానం మరొకటికి వెళ్ళిపోతుంది. దీవించబడవలసిన స్థానం మరొకటికి వెళ్ళిపోతుంది. అవునా? నీవు నీ కుటుంబం సురక్షితంగా ఉండవలసిన స్థానాన్ని కోల్పోవడం మరొకటికి వెళ్ళిపోతుంది. అవసరమా? ఇప్పుడు ఇశ్రాయేల్కి అదే జరిగిందా లేదా? ఆయనను మొదటి మీకు ఏమంటాడని, దేవుని వాక్యము మొదటి మీకు చెప్పట అవశ్యమే. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు వచ్చి ఇర్మియా గారు చెప్పారు, నాయన సామ్యూయల్ గ్రంథంలో సమూయేలు గారు చెప్పారు మీకు, అవునా? నేను వచ్చాను, ఆయన మీరు నమ్మట్లేదు అంటే యేసుప్రభువు అంటున్నారు, నేను ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే పంపబడుతున్నాను మొదట, ఇంకెవరి యొద్దకు పంపబడలేదు. ఆ పంపబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈయన్ని మరి బొత్తుగా అధ్వానంగా చూసి ఇప్పటికే నమ్మకం చేశారు. అందుకని ఈ అవకాశం ఇప్పుడు ఎవరికి వచ్చిందని వాళ్ళు వదిలేసుకోవడం ద్వారా అవకాశం చాలా విలువైందండి. దేవుడు నీ జీవితంలో ప్రాణం ఉంటుండగా ఆయువు ఇచ్చాడు, చూసారా? అదే ప్రాణం పోకుండా తను నమ్మమని కొన్ని అవకాశాలు ఇస్తారు, చూసారా? ఈ సమయంలో నువ్వు నమ్మకపోతే తర్వాత అది నీ దగ్గర నుంచి తీసేయబడుతుంది. తీసేయబడిన తర్వాత నువ్వు ఎంత గింజుకున్నది నీకు ఎగితే రాదు, అది నీకు ఎప్పటికీ రాదండి. దేవుడు కొందరికి కొన్ని ఇస్తాడు, తలంతులు ఇస్తాడు. ఆ తలంతులు వాడుకోలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడండి ఖచ్చితంగా. మొదట మనకు స్థానాన్ని ఇస్తాడు. ఆ స్థానాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలండి. కాపాడుకోకపోతే ఆ స్థానం నీకు ఇంకెప్పటికీ మళ్ళీ రాదు. దైవరాజ్యంలోకి ఎంట్రన్స్ ఇచ్చేసాడు మనకి. ఏం బండి అంతేనా? మన ఇంటి వారు అందరికీ మనకి ఇప్పుడు ఏం చేశాడు? రాసేసాడు మొదట దైవరాజ్యంలో వీళ్ళందరూ ఉండాలని. ఇప్పుడు నాకు అక్కర్లేదే మనం రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ ఛాన్స్ మన నైబర్హుడ్కి ఎవరు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు. అప్పుడు మనం ఏమవుతుంది తర్వాత? ధనవంతులాగా, ప్రభువా నాకు తెలుసు నా ఇంటి చుట్టుపక్కలే అని చెప్పుకొని ఉంటుంది లేదా? ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అవకాశాన్ని, నీకు న్యాయం చేయాలని నీ పట్ల ప్రేమ కలిగి వచ్చిన ఆ క్రీస్తు యేసుని, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలండి? అంత మట్టుకు గట్టిగా చేపట్టుకోండి. లేదంటే మన జీవితాలు అన్యాయం స్థితి నుంచి తీసుకొచ్చాడు కదా. నేను దేవుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు నా జీవితం బాగుందండి నేను అలా అనగలుగుతుంటే దేవుడు మీకు ఏం చేశాడు? ఇప్పుడు న్యాయం చేశాడు. మేలు చేయడం మీన్స్ న్యాయం చేశాడు. మీ జీవితంకి ఏం కావాలో ఆలోచించండి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దాన్ని కోల్పోయారట.
కోల్పోయిందాన్ని మళ్ళీ ఏం చేశారు? తిరిగి పొందుకున్నారా? ఇంకెప్పుడుగో దేవుడు ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళకి గుడ్డితనమే. అప్పటికే చాలా మంది జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి. అవునా? అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయంగానే చేయనమంటున్నాడు దేవుడు. న్యాయంగా ఉన్నవాడికి నువ్వు వచ్చి వాడు జీతాన్ని ఇస్తానంటున్నాడు. న్యాయం చేయడానికి వచ్చిన యేసుని నమ్మకపోతే ఏమైపోతుంది? ఇంకా బతుకులు ప్రకటన అదనలేదు ఆఖరమాట. అన్యాయం చేయవాడు ఇంకనో నేను మీ అందరికీ న్యాయం చేయాలండి, నా కుమారుని పంపించాను, వాళ్ళేమో దాన్ని స్వీకరించుకుంటా వదిలేసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది వాక్యం, మీరైనా వీడిని న్యాయం చేసుకుంటే మీ జీవితాలకి, లేదా అన్యాయం అయిపోతారా? అన్యాయం అయిపోతే మనం ఇంకెవ్వడు కాపాడండి. సింగిల్ టైము సెటిల్మెంట్ లాగా యేసుని చేర్చుకుని చివరిదాకా ఏం చేయాలట? నమ్మాలి. ఇక మన సోదరులు ఒకరు నాన్నగారికి బాగలేదు, తెలిసింది కదా. ఫస్ట్ ఏం చెప్పాం? ప్రభుని నమ్ముకోండి అన్నాం. ఇష్టమే కానీ ఒక రోజు వచ్చి తర్వాత రావడం మనిషిది. మళ్ళీ మొన్న గ్యారెంటీ కూడా వచ్చింది. ఈసారి వీళ్ళు చెప్తే మారితే దేవుడికి స్తోత్రం, లేకపోయినా దేవుడికి స్తోత్రం. అవునా? ఇంక అయిపోయినట్టే, ఛాన్స్ అయిపోయినట్టేనా? జాగ్రత్త అండి. మిమ్మల్ని భయపెట్టాలని కదా వాసన చెప్తాను. దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చండి, ఎవ్వరికీ లేని అవకాశం. ఎందుకంటే ఇందులోనే మనకు రక్షణ ఉంది, ఇందులోనే మనకు నీతి ఉంది, ఇందులోనే మనకు సమాధానం ఉంది, ఇందులోనే దేవుడు మన హృదయవాంఛలు నెరవేరుస్తున్న అర్థమైంది. ఎందులో అంటే క్రీస్తులో. ఇది కాదని వెళ్ళిపోతే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల తృణీకరిస్తుంది, మరొకరి చోటుకి వెళ్ళిపోతే ఈ జీవితం నిన్ను నువ్వే అపార్థునిగా చేసుకుంటావు. మనం పాత్రలు చేసుకోవాలి దేవుని కృప కదా. సో కనుక ఈ వాక్యం చదివిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారు ఆశించినట్టుగా ఆయన లేరు కాబట్టి ఆయన ఏం చేయలేదు, వాళ్ళు నమ్మలేదనమాట. వచ్చిన అవకాశం కళ్ళ ముందున్న ఆయన్ని నమ్మడానికి మనసు అంగీకరించగా అంటే తేడా అయిపోయారు వాళ్ళు. దేవుడు నిన్ను నన్ను ఉద్ధరించడానికి ఆనాడే యేసును పంపాడు. వాళ్ళ కోసం పంపిన మన కోసం ఇచ్చాడు అంటున్నారు. చివరికి ఏమన్నాడు? యేసుక్రీస్తు మీ సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమన్నాడు. పౌలు గారు ఏమన్నారండి? ఇక మొదటి మీకు దేవుని వాక్యం చెప్పడం అవశ్యం, అయినా మీరు దాన్ని వెనక అపాత్రలు చేసుకుని చున్నారు. ఇంకా మేము ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? అన్నిజుల దగ్గర, మన దగ్గరకు వచ్చాడు. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చిందా? ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? నా ప్రభు నాతో ఉన్నాడని హత్తుకోవాలండి. లేదంటే మన జీవితాలు చిత్త అయిపోతాయన్నమాట. సో కనుక మెస్సియా వచ్చింది నీ జీవితం అన్యాయం అయిపోతే దాన్ని న్యాయమైన పదంలో నడిపించడానికి, అధర్మంగా నీ జీవితాన్ని ధర్మ పదం నడిపించడానికి, ఈ లోకంలో అవినీతితో మురుకు కోపంలో అనేక రకాల తప్పులు త్రోవలు నడిచి మన జీవితాన్ని నీతివంతమైన మార్గంలో నడిపించడానికి, నీతి చిగురుగా మన కోసం ఏం చేసినాడు? ఆయన వచ్చాడు. నీ జీవితంలో నీతి కార్యాలు దేవుడు జరిగించడం లేదా? నీ జీవితంలో న్యాయం జరిగించడం లేదు? ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు చెప్తారో లేదో, నేను లాస్ట్ వీకే చెప్పా ఒకటి. ఎవరి విషయంలో చెప్పాను? పొట్టి జక్కయ్య గురించి చెప్పా. నిజంగా ఈ వాక్యం చెప్తే నాకు ఆయన మళ్ళీ స్ఫూర్తికి వచ్చాడండి. ఎలా స్ఫూర్తికి వచ్చాడంటే, నిజంగా ఆయన తన పనిని చాలా హానెస్ట్గా చేస్తున్నాడు. ఎవరు? జక్కయ్య. ఆయన ఒక పదం వాడాడు యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎవని యొద్దైనా అన్యాయముగా పుచ్చుకుంటే అన్నాడు. అతనికి 4 గింతలు మరలిస్తానన్నా లేదా? ఆ పదం చూడండి, ఎందుకు ఆయన అలా అంటున్నాడు? ఎందుకంటే న్యాయమూర్తి దగ్గరకు వచ్చాడు, న్యాయాధిపతి దగ్గరకు వచ్చాడు, న్యాయస్థాపన చేసిన నీతిరాజు దగ్గరకు వచ్చాడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారు కదా, మెస్సయ్య కదా. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ఇగో ఆయన న్యాయాధిపతి, నేను న్యాయంగా ఉండాలి కదా అంటే ఆయనలో ఉన్న న్యాయం, యేసుక్రీస్తులో ఉన్న న్యాయం అతనిలోకి వచ్చాక తను నమ్మడం ద్వారా వచ్చిందంటే నేను అలా ఉండాలి కదా దానిలాగా. నేను ఎవరికైనా అన్యాయం చేస్తానండి. ప్రియులారా, యేసును నమ్ముకొని నీ జీవితం న్యాయం జరగాలి నువ్వు కోరుకోవడం మంచిదే, కానీ నువ్వెవరికైనా అన్యాయం చేసేవా? నువ్వు ఎవరి పట్ల అధర్మంగా నడిచావా? ఎవరిని మనసుని నొప్పించి గాయపరిచావా? చూసుకో. ఎందుకంటే ఆయన మారాడు కదా, మారితే ఆయన రక్షణ వచ్చిందట. మరి మనకు కూడా ఉంటేనే కదా మనం మాత్రం ఏం చేయాలి తెలుసండి, చెప్తుంటాం. ఇందాక లేదు అలా రీల్స్ చూస్తుంటే ఒక రీల్ ఒకటి వచ్చిందండి. ఆ రీల్లో ఎవరో చెప్తున్నారండి, ఏం చెప్తున్నారంటే, ఎదుటివాడుకు తప్పు చేసావు నువ్వు చెప్పాలంటే మొదట నువ్వు తప్పు చేయకుండా ఉండాలంటున్నాడండి. ఎందుకంటే శుభ్రమైన చేతులతో ఒక వస్తువుని, పరిశుద్ధమైన పట్టుకుని పర్లేదు, కానీ బురద చేతులతో పరిశుద్ధమైన వస్తువు పట్టుకుంటే ఏమైపోద్ది కదా. ఇది కూడా అంతే. మనము ఆయన న్యాయవంతుడని ఆయన దగ్గరికి వెళ్ళాం, మన జీవితం అన్యాయం అయిపోయింది బాగు చేస్తాడని. ఆయన దగ్గరికి వెళ్ళకుండా నువ్వు అన్యాయంతో ఉంటే ఆయన నీ జీవితం న్యాయం చేస్తాడా? నువ్వు చెప్పగలవా? ఆ పొట్టి చక్కే యేసుక్రీస్తు ఇన్సిడెంట్ మనకు జరిగేది. ఆయన వచ్చింది నా జీవితంలో ఏదైనా అన్యాయం ఉంటే తీసేయడానికి,
నీకు నాకు జరిగిన అన్యాయాన్ని తీసివేసి ఆయన ఏం చేస్తాడు? అన్యాయం అంటే ఏంటి? నీకు రావలసిన కోట, నీకు ఇవ్వవలసిన దీవులు, లేదంటే నీ దగ్గర ఎవరైనా బలాత్కారంగా తీసుకున్నవి, నీ జీవితాన్ని ఎవరైనా హరించేసేది, నీ జీవితాన్ని అనకతొక్కే సిచ్యువేషన్లు, నీ జీవితాన్ని ఎవరైనా చిదిమేసే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి మించి ఇవ్వడానికి ఆయన వచ్చాడా లేదా? ఎక్కడ? యెహోమందును ఇస్తాడా? ఒకవేళ ఇక్కడ మనకు ఒకవేళ దొరకకపోయినా రెండింతలు మూడింతలు ఎక్కడ పొందుకుంటాం? ఖచ్చితంగా పొందుకుంటాం. కాబట్టి మన అన్యాయ బ్రతుకుల్లో యేసుని చేర్చుకుంటే నువ్వు న్యాయంగా ఉండాలి సుమా. అధర్మ లోకంలో ధర్మస్థాపన చేయడానికి వచ్చిన యేసుక్రీస్తునంతా నువ్వు ధర్మంగా ప్రవర్తించాలి. అప్పుడే నువ్వు ఇతరులకి ఆయన ప్రేమను చెప్పగలవు, ఆయన గురించి చూపించగలవు. ఆ జక్కయ్య అదే చేశాడు, పొట్టి జక్కయ్య. మనం జక్కయ్యలో లేకపోతే మన పని చెక్కేస్తారయ్యా. ఎవరో యేసయ్య చెక్కేస్తారు లేదా? కాబట్టి జాగ్రత్తగా ఉందాం. సో కనుక యేసుక్రీస్తు నీ దగ్గరికి ఒక న్యాయం చేయడానికి వచ్చాడు, నీ జీవితానికి న్యాయం చేకూర్చడానికి వచ్చాడు కదా. కష్టాలు ఉన్నవాడు న్యాయం చేయడానికి వస్తే హీరో అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు మన దగ్గరికి ఎలా వచ్చాడండి? న్యాయాధిపతిగా హీరోలో వచ్చాడు లేదా? నువ్వు ఆయన నమ్ముకుని నువ్వు హీరోలో ఉంటావు, లేదంటే మన జీవితం జీరో అయిపోద్ది. నమ్ముకున్న తర్వాత కూడా మన క్రియలు ఉండాలి, లేదంటే దెబ్బ అయిపోద్ది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. జయం ప్రార్థన చేస్తారు క్లోజింగ్.